श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు శుభాభినందనలు. మనము ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే రేపు మే నెల అంటే వైశాఖ మాసంలో ఉండేటువంటి ఒక మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. కన్యారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో భూలాభము, ధనలాభము, గృహలాభము ఇవన్నీ కూడా కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. అంటే ఎవరైనా దానం ఇస్తారా అంటే దానం ఇవ్వడం కాదు, కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కొందామని అనుకొని ఊరుకునేటువంటి ఒక స్థలాలు కొనడం కానీ, వ్యవసాయ స్థలం కావచ్చు, ఇల్లు కట్టడానికి స్థలం కావచ్చు, చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారంలో ధనలాభం రావచ్చు, లేదా మీకు రావాల్సినటువంటి ఒక ఇంక్రిమెంట్లు కానీ ఇవి మీకు రావచ్చు. రెండవది, భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీకు వచ్చేటువంటి ఒక నెలవారీ జీతంలో పెరుగుదల కావచ్చు, జరగడానికి ఆస్కారం ఉంది. గృహలాభము, ఇల్లు కొనడం కానీ ఇల్లు కట్టడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారంలో మంచి డెవలప్మెంట్, అభివృద్ధి ఉంటుంది. కానీ మీరు కొన్ని అనాలోచితమైనటువంటి ఒక పనులు చేయడం వల్ల డబ్బు నష్టపోతుంటారు. అనాలోచితమైనటువంటి ఒక పనులు చేయకుండా ఉండడం చాలా మంచిది. ప్రతి పని బాగా ఆలోచించండి, చేయండి. రుణ బాధలు బాధిస్తుంటాయి. ఆ రుణ బాధల గురించి ఎక్కువగా మీరు టెన్షన్ పడకుండా వాటికి వచ్చిన వారికి తగిన మాటలతో వారిని సమాధానపరిచి ఆ రుణ బాధలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని అశుభమైనటువంటి ఒక వార్తలు కూడా వినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనస్సు నిబ్బరంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఆడంబరాలకు పోయి ధనం నష్టపోతారు. ఆడంబరాలు అవసరం లేదు. కాబట్టి ఆడంబరాలకు పోకుండా, కోపతాపాలకు పోకుండా మీరు జాగ్రత్తగా డబ్బును పొదుపు చేసుకున్నట్టయితే మీకు అంతా మంచి నష్టపోతారు, ధనం నష్టపోకుండా ఉంటారు. కొన్ని విషయాలలో మోసపోవడం అనేటువంటి జరుగుతుంటుంది, డబ్బు మోసపోవడం. కాబట్టి ప్రతి దానిని అంటే లావాదేవీల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్యన సైబర్ మోసాలు చాలా అయిపోయినాయి. కాబట్టి మీరు ప్రతి దానిని నిశితంగా చూసి మాత్రమే అడుగు ముందుకు వేయండి, లేదా డబ్బు మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి విషయంలో జాగ్రత్త చాలా అవసరము కన్యారాశి వారికి. ఇక 1వ వారం కనుక చూసుకున్నట్టయితే డబ్బు నష్టపోవడము, వ్యవసాయం కనుక ఉన్నట్టయితే ధాన్యం కూడా నష్టపోవడము, దానివల్ల ఇబ్బందులు ఏర్పడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అనవసరమైన యొక్క ప్రయాణాలు చేస్తూ ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడము, డబ్బు నష్టపోవడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనవసరమైన యొక్క ప్రయాణాలు చేయకుండా అవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు మాత్రమే పెట్టుకోండి. ఈ నెలలో మీరు బంధుమిత్రుల చేత కలహాలు, అంటే కోపము, అంటే కోపం అన్నట్టు ప్రతిదానికి ఈసరించుకోవడము, చీదరించుకోవడం చేయడం వల్ల ఎదుటి వ్యక్తులతో చిన్న చిన్న కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచించి ప్రతి మాట కూడా ఆలోచించి సమాధానం చెప్పండి, లేదా మౌనంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది కన్యారాశి వారికి. ఈ మే నెల 2వ వారంలో అధిక ప్రయాణాలు చేయడం వల్ల, ప్రకృతి యొక్క బాధ వల్ల కొంత అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 2వ వారం కనుక చూసినట్టయితే ఆరోగ్యం బాగుపడుతుంది.
ప్రతి పనికి ఆరోగ్యం సహకరిస్తూ ఉంటుంది. మీరు చేసేటువంటి ఒక వ్యాపారంలో, వృత్తిలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి. చేసేటువంటి ఒక పని మీద పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చి తీరుతాము. కాబట్టి పట్టుదల చేత, ధైర్యం చేత ఈ పని నేను తప్పకుండా సాధిస్తాను అనేటువంటి ఒక మనోధైర్యం చేత, పట్టుదల చేత గనక మీరు కార్యక్రమాలను కనుక చేసినట్టయితే మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇక 3వ వారం, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడుతుంటాయి. దానివల్ల మనోనిబ్బరాన్ని కోల్పోతారు. ఎప్పుడూ సదా చింతిస్తూ బాధతో ఉండడం అనేటువంటి జరుగుతుంది. మానసికమైన బాధ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా కొంత కుంటుపడుతుంది. సరి అయిన సమయంలో కార్యక్రమాలు చూసుకోకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత కుంటుపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. 3వ వారంలో ధర్మ కార్యాలలో పాల్గొనండి. దానివల్ల కొంత మీకు మనశ్శాంతి దొరకడము, కొన్ని కష్టాలు కూడా దూరం కావడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ధర్మకార్యాలలో, యజ్ఞయాగాదులలో పాల్గొనడం వల్ల, లేక మీరు స్వయంగా యజ్ఞయాగాదులు ఏవైనా చేయించుకున్నా చాలా మంచిది. కులాచారాల యందు శ్రద్ధ పెట్టండి, పెడతారు కూడా. మీ యొక్క సాంప్రదాయాలలో, కులాచారాల యందు, మీ యొక్క సాంప్రదాయాల యందు శ్రద్ధ పెట్టినట్టయితే మంచి ఉంటుంది. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయము చాలా మంచిది. కాబట్టి ఆ సాంప్రదాయాల్లో కనుక మనం వెళ్ళినట్టయితే మనకు ఉన్నతి జరగడానికి చాలా ఆస్కారం ఉంది. కుటుంబం నందు కూడా శ్రద్ధ కలిగి ఉంటారు. శ్రద్ధతో కుటుంబ పరిస్థితులను ఆకలింపు చేసుకుంటారు. విద్యార్థులకు అంటే అనుకున్న యొక్క స్కూల్లో కానీ లేదా కాలేజీలలో కానీ సీటు లభించడము, విద్యకు అభివృద్ధి పొందడం అనేటువంటిది చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయత్నాలు చేసుకోవచ్చు. దానివల్ల కొద్దిగా డబ్బు వ్యయం ఖర్చయినప్పటికైనా అనుకున్నటువంటి కార్యక్రమం మాత్రం నెరవేరడానికి ఆస్కారం ఉంది 3వ వారంలో కన్యారాశి వారికి. 4వ వారంలో మీరు ఆర్థికంగా పుంజుకుంటారు. మీరు చేసేటువంటి ఒక పనులలో మంచి లాభసాటిగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి. ఏ కార్యక్రమం అయితే మీరు చేయాలి అని చెప్పి అనుకున్నారో ఆ కార్యక్రమము సిద్ధిస్తుంది. కానీ మీకు తొందరపాటు ఎక్కువ. ఆ తొందరపాటు తనం వల్ల కొన్ని కష్టాలు కోరి తెచ్చుకుంటారు. కాబట్టి తొందరపాటు తనాన్ని మాని ఆలోచనతో అడుగు ముందుకేయండి. తొందరపాటు ఎప్పుడు కూడా పనికిరాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి చేయండి. మీ స్వయంకృతాపరాధం చేత కొన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి వాటిని దూరంగా నెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కార్యాలు చేరిపోవడం జరుగుతుంది. ఆ కార్యం చెడిపోవడం వల్ల మనస్సులో ఎప్పుడూ భయంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అలాంటి యొక్క కార్యక్రమాలు చేసుకోకుండా, తొందరపాటుతనం లేకుండా ప్రతి దాన్ని నిశితంగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. ఈ కన్యారాశి వారు 4వ వారంలో, ఈ నెలలో ఈ కన్యారాశి వారు ప్రతిరోజు కూడా శివస్తోత్రము, నవగ్రహ స్తోత్రము పారాయణం చేయండి. అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి యొక్క దోషాలు తొలగిపోయి స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకు సుఖంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఇది శుభం.